హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న మీకందరకు ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినములో ముఖ్యముగా మరొక ఆదివారమున మనుషులు చేసినటువంటి ప్రతి తప్పిదములను తెలుసుకొని వాటిని ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని సన్నిధానంలో మనము పరిశీలన చేసుకొనడానికి దేవుడిస్తున్నటువంటి ఒక గొప్ప తరుణమే ఈ ఆదివారము. నిజంగా దేవుడు ఆయన కృప ద్వారానే వారమంతయు కాచి కాపాడి ఆదివారమున ప్రత్యేకించబడినటువంటి ఈ యొక్క మరొక పునరుద్ధానమున దినమున దేవుడు మనలను ప్రేమించి ఆయన ఆలయంలో ప్రవేశపెడుతున్నారు. అందుని బట్టి దేవుడు నామని మహిమపరిచి గణపరిచే వారముగా ఉన్నాం. నేటి దినమున లేఖన భాగం నుండి పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 12, 13, 14 వాక్యాలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మరునాడు వారు బేతనియ నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని ఆయన చెప్పెను. ఇది శిష్యులు వినిరి. 20వ వాక్యాన్ని కూడా గమనించినట్లయితే 20వ వాక్యంలో ప్రొద్దున వారు ఆ మార్గమున పోచుండగా ఆ అంజూరపు చెట్టు వేరు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పిరి. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ వాక్యములో కొన్ని చాలా రోజులు కూడా ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అంజూరపు పండ్ల కాలము కాని కాలములో ఆ యొక్క సమయములో ప్రభుల వారు వెళ్ళడం ఏంటి, వాటిని పరిశీలన చేయడం ఏంటి, ఆకులు తప్ప ఫలాలు లేనటువంటి ఆ పండను, ఆ చెట్టును వెంటనే ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే శపించడం ఏమిటి, మరుసటి దినాన్న ఎండిపోవడం ఏమిటి. ప్రత్యేకముగా ప్రభుల వారు ఈ యొక్క మాటను వ్రాయించకపోతే దీని గురించి అంతగా ఆశ్చర్యపడవలసిన అంశము ఉండేది కాదు. అదేమిటంటే 13వ వాక్యం చూసినట్లయితే యాలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. పండ్ల కాలము కానటువంటి సమయములో ఆయన ప్రత్యేకించబడి దాన్ని వెతకడం ఎందుకు, దాన్ని ఆశించడం ఎందుకు, ఫలాలను ఆశించి ఆయన ఏం చేస్తూ ఉన్నారంట, దానిని అక్కడికక్కడే శపించి పారేస్తూ ఉన్నారంట. చాలా బాధాకరమైన విషయం కదా. నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు కదా. అరే, పండ్లు కాయని కాలములో ఆయన ఏ రీతిలో దానిని వెతుకుతూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం కదా. ఆ చెట్టు అనుకుని ఉండవచ్చు, అరే ఇంకా ఈ పండ్లు కాసే కాలము కానటువంటి సమయములో నన్ను ఎందుకు వెతుకుతూ ఉన్నారు, నన్ను ఎందుకు శోధిస్తూ ఉన్నారు, నన్ను ఎందుకు శపిస్తూ ఉన్నారు, నన్ను ఎందుకు ఎండ చేస్తూ ఉన్నారు అని ఆలోచన చేయవచ్చు కదా. చాలా సందర్భాల్లో ఇదే ఆలోచన చేసేవాడిని. అరే, ఎందు నిమిత్తము ఫలాలు కానటువంటి సమయములో వెతకవలసిన ఆవశ్యకత ఏముంది అయ్యా, ఈ వాక్యములో ఉన్నటువంటి మర్మం ఏమిటో నాకు తెలియజేయ్యా. ఈ మట్టి బుర్రకి తట్టనటువంటి స్థితిలో ఉన్నదయ్యని చాలా సందర్భాల్లో మోకరించి ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు కొన్ని విషయాలను నాకు బయలుపరుస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్న ఆకులు అలములతో ఆయనకి ఏ కోశన కూడా పని లేదు. ఆయన ఆకలంతా వేరు. ఈ మాట మనము ఆ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో చెప్పబడినట్లుగా, నాకు పరలోకములో వేరొక ఆహారం అనుగ్రహించబడెను, కాబట్టి నాకు ఈ లోకపరమైనటువంటి ఆహారములు నాకు అవసరం లేదు. ఫలములు ఫలింపని కాలములో అనగా ఒక వ్యక్తి గురించి, ఒక విశ్వాస జీవితాన్ని గురించి దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నారు ఈ మాటలు. ఫలములు వెతికేటటువంటి కాలము, ఫలించేటటువంటి కాలము అనగా రెండవ రాకడలో మనిషి యొక్క స్థితిగతులు ఏమిటి, వారి యొక్క విశ్వాస జీవితాలు ఏంటి, ఇప్పటి వరకు ఎంతమందికి మాదిరిగా ఉన్నారు, వారి యొక్క జీవితాలను విశ్వాసం వైపు ఏ రీతిలో నడుచుకున్నారు, వారి విశ్వాస జీవితాలు ఏమిటి,
ఎన్ని శ్రమలైనా ఎట్లాగా ఓర్చుకున్నారు, వారి ఆత్మీయ ఫలాలు ఎట్లాగున్నాయి, ఇవన్నీ కూడా లెక్క కట్టే సమయము ఎప్పుడు అనగా రెండవ రాకడ సమయమే. కుడివైపున ఉన్నటువంటి ఆ యొక్క మనుషులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు ఆయన. నా నిమిత్తము నిందల పాలైనటువంటి వారా, మీరు అనేకమైన శ్రమలను ఎదిరించి నా నిమిత్తము నిలబడినటువంటి వారు కాబట్టి తండ్రి రాజ్యము మీరు సంపాదించుకున్నారు, ఆయన కృపను మీరు పొందుకున్నారు, ఆయనతో పాటుగా సంతోషించుడి. ఎడమ వైపున ఉన్నటువంటి వారిని వారి యొక్క లెక్క చూసినట్లయితే వారి యొక్క లెక్కకు వారి యొక్క జీవిత విధానం ఎట్లాగున్నదంట, సరి అయినదిగా లేదు. కాబట్టి వారి జీవిత విధానాన్ని బట్టి నిత్య నరకాగ్నిలోనికి ఆ ఏడ్పు పండ్లు కొరుకుటయందు మీరు దుఃఖించండి. వారిని అప్పగిస్తూ ఉన్నారు ప్రియులారా, వారు చేసుకున్నటువంటి ఫలితాలను బట్టి. పండ్లు కాయని కాలము అంటే మరణమే. ప్రతి మనిషికి కూడా మరణమే రెండవ రాకడగా ఉన్నది. అక్కడితో మరణముతో ఆ దినముతో అప్పటి వరకు చేసినటువంటి క్రియలు ప్రతిదీ కూడా లెక్కించేటట్లుగా ఉన్నది ప్రియులారా. ఒక మనిషిని, ఒక విశ్వాసిని దేవుడు పరిశీలన చేస్తూ ఉండగా తన జీవితము ఎంతకెంతకు కూడా ఫలభరితముగా ఉండవలసినటువంటి జీవితము ఈ లోకపరమైనటువంటి వాటి వైపే ఎంపర్లాడుతూ పరుగులు తీస్తూ ఉండగా, దేవుడు ఆశించేటటువంటి ఫలాలు ఫలింపని విధముగా ఉండగా, దేవుడు ఎక్సైపోయి తన జీవితంలో ఇంత మార్పు లేనటువంటి స్థితి, ఫలాలు అనుభవించినటువంటి స్థితి, నా జీవము దానికి ఇచ్చా, పోని చనిపోయినటువంటి చెట్టు అంటే కాదు, చలనము లేదా అంటే కాదు, ఆకులున్నాయి, సమృద్ధి అయినటువంటి జీవము దాంట్లో ఉంది, అయినను దాని యొక్క ఫలాలను ఫలింపనదిగా ఉన్నదంట. ఎంత బాధాకరమైన విషయమో కదా. మనిషి యొక్క స్థితిగతులు కూడా అట్లాగున్నాయి. ప్రాణం ఉంది, శరీరము చక్క అవయవాలు కలిగినటువంటి స్థితిలో ఉండగా, ఆకులు అనగా ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా అనుభవిస్తూ ఉండగా అతనిలో ఏమీ లేదంట. అతనిలో ఆత్మీయ ఫలాలు వెతుకుతూ ఉండగా దేవుడు ఆత్మీయ ఫలాలు కరువవుతూ ఉన్నాయి. దేవుడు చెప్పినటువంటి ఆ ఆత్మీయ ఫలాలు గలతీ రాసిన పత్రికలో చెప్పబడినట్లుగా ఒక్క ఫలమైనా లేదు. ప్రార్థన ఫలము లేదు, ప్రేమ ఫలము లేదు, విశ్వాస ఫలము లేదు, నిరీక్షణ ఫలము లేదు, క్షమించే గుణము లేదు, ఏ ఫలమును కూడా లేదు అతని జీవితంలో. దేవుడు లెక్క అడుగుతూ ఉన్నాడు, ఇంతకాలము నీకు నీరు వృధా, నువ్వు ఉండటం వల్ల నేల వృధా, ఇవన్నీ కూడా వృధా అయిపోతున్నాయి. కాబట్టి నీ ఫలములు ఎవరు తినకుందురుగాక. యజమానుడు ఎదురు చూస్తూ ఉండగా ఒక్క ఫలాన్ని కూడా ఫలింపని అది అట్లా నిలిచిపోయినటువంటి వృక్షముగా, చెట్టుగా ఉన్నదని అంజూరపు చెట్టును బట్టి మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. ఫలములు కాయని సమయములు అంటే మీ జీవితంలో మరణము సంభవించిన తరువాత సంభవించినటువంటి పరిస్థితిని ఆ కాలముతో సూచించబడుతూ ఉన్నది. నీ మరణము ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రతి మనిషిలో తన బలం ఉన్నది, మంచి ఆరోగ్యం ఉన్నది, చాలా కండకుష్టి కలిగినటువంటి వారు అని మరణం అప్పుడే చేరుకోదు అని చాలామంది ధైర్యంతో బ్రతుకుతూ ఉన్నారు. మరణానికి ఒక కారణం అంటూ లేదు. మరణం ఎప్పుడు ఎవరిని కబలిస్తుందో, ఎవరిని ఎత్తుకుపోతుందో, మృత్యువు ఎట్లాగా కమ్ముకొస్తుందో కూడా తెలియనటువంటి స్థితిలో ఇప్పటి జీవన విధానం నిలిచిపోతూ ఉన్నది. పీల్చే గాలిలో స్వచ్ఛత లేదు, తినే తిండిలో స్వచ్ఛత లేదు, తీసుకునే ఆహారములో స్వచ్ఛత లేదు. చాలా బాధాకరమైన విషయం. మరణం ఎట్లా ఎవరిని సంభవిస్తుందో, ఎవరిని పలకరిస్తుందో అక్కడితో అతని లెక్క ముగించబడుతూ ఉన్నదని ఈ వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్న నీ ఆత్మీయ ఫలాలు ఎట్లాగున్నాయి. దేవుడు వెతకవచ్చు కాలము, ఆ మరణ కాలము వరకు ఆగేటట్లుగా లేరు. 90 సంవత్సరాలు ఎదురు చూసేంత ఓపిక లేదు ఆయనకి. ఎవరి లెక్క అప్పుడే చూడడానికి ఆయన నిశ్చయించుకున్నారు. ఫలాలు వెతికే కాలము, ఫలాలు కాసే కాలము రెండవ రాకడైతే ఫలాలు వెతికే కాలము ఈ క్షణమే, ఈ దినమే, ఈ క్షణమే అని గ్రహించగలుగుతూ ఉన్నావా? ఈ క్షణాన దేవుడు నిన్ను లెక్క అడిగితే, ఈ క్షణాన ప్రభువు వారి పిలుపును నువ్వు అందుకొని మరణ పడకల మీద నువ్వు ఉన్నట్లయితే నీ స్థితిగతులు ఏంటి? నీ ఆత్మీయ యాత్ర ఎక్కడికి సాగుతుంది? నీ విశ్వాస జీవితం ఎక్కడికి సాగుతుంది? ఈ దినాన్ని ఆలోచన చేయగలుగుతూ ఉన్నావా? వాక్యము ద్వారా నా 2 చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నా, ఆలోచన చేయగలుగుతున్నావా? విశ్వాస జీవితం ఏమైపోతుంది?
నీ ఆత్మీయ స్థితి ఏమైపోతుంది? ఆత్మీయ ఫలాలు నీలో లేనందున దేవుడు నీ గమ్యం ఎక్కడికో ఆలోచన చేయగలుగుతున్నావా? దేవుడి కొద్ది మాటలు ఆయన వెనుకడిలో దీవించిన గాక. కూడి ఉన్న మీకందరకు ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా.